హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటినీ చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మంచి రుచికరమైన కందిపొడినైతే చేద్దామండి. ముందుగా ఒక స్టవ్ మీద వెడల్పాటి కళాయి, మందంగా ఉన్న కళాయి అయితే పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత ఒక కప్పుడు వరకు కందిపప్పు వేసుకోవాలండి. ఈ కందిపప్పు వేసేసి గ్యాస్ మీడియంలో పెట్టేసి ఈ పప్పు వేయించుకోవాలి. ఇంకా వీలైతే సిమ్లో పెట్టి వేయించుకుంటేనే మంచి రుచి వస్తుందండి. హైలో పెట్టి పప్పులన్నీ వేయించుకుంటే పొడి అనేది చేదొచ్చేస్తుంది. కాబట్టి కొంచెం టైం తీసుకొని గ్యాస్ సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. ఈ కందిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. ఒక పక్క మనం వదిలేసామంటే మాడిపోతాయి అన్నమాట. మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. సిమ్లో ఉంటే ఇంకా మంచిదండి. ఇంకా టైం లేనప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చక్కగా మనకి రంగు మారిన తర్వాత తీసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఈ కందిపొడి అన్నంలోకి, ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రకంగా వేగిపోయిన తర్వాత చక్కగా మనకి మంచి వాసన వస్తుందండి. పప్పు వేయించినప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక వెడల్పాటి బేస్నిలోకి తీసుకోవాలి. ఈ బేస్నిలో వేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము అదే కళాయిలో కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలి. పచ్చి శనగపప్పు చూడండి, సగం వరకు శనగపప్పు తీసుకున్నానండి నేనైతే. కొద్దిగా వేసాను. ఇది కూడా అంతేనండి, సేమ్ అలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. ఈ పొడులు చేసేటప్పుడు అయితే చాలా మంచి రుచి ఉంటుందండి పొడి. అసలు కూరలు ఏమీ లేకుండా కూడా మనము వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని, నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నోటికి ఏది రుచించినప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇదైతే నేను మా పెద్ద పాప హాస్టల్లో ఉంది, ఇంకా తన కోసం చేస్తున్నాను. నేను చేసే పచ్చళ్ళన్నా, పొడులన్నా మా పిల్లలకి చాలా ఇష్టము. స్కూల్కి తీసుకొని వెళ్ళిన టీచర్స్ వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడప్పుడు ఇలా చేసి పంపిస్తూ ఉంటాను. మా పెద్దమ్మాయి అంటే మా అక్క వాళ్ళ పాప అండి. తను హాస్టల్లో ఉంటుంది. ఇంకా అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, అందరూ కలిసిమెలిసి తింటారని కొద్దిగా ఎక్కువే చేస్తాను. ఇది కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయిన తర్వాత అదే బేస్నిలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ మనము మిగతావి వేపుకునే లోపల అవి చల్లగా అయిపోతాయండి. కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకున్నాను. పచ్చిశనగపప్పు ఎంతైతే తీసుకున్నానో పెసరపప్పు కూడా అంతే వేసుకున్నానండి. ఇది కూడా అలాగే చక్కగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం నిదానంగా వేయించుకోవాలండి. కొద్దిగా టైం తీసుకొని చేసుకుంటే ఇష్టంగా తినొచ్చు. ఒక ముద్ద ఎక్కువే తినబుద్దేస్తుందండి. చాలా బాగుంటాయి పొడులు, పచ్చళ్ళు ఏవైనా సరే. ఇంకా పిల్లలకి మనకి స్కూల్కి బాక్స్ పెట్టడానికి పొద్దున్నే టైం లేనప్పుడు కూడా ఇలా పొడులు అవి చేసుకొని బాక్స్లో వేడివేడి అన్నంలో కలిపేసి పెట్టినా వాళ్ళు తినేస్తారండి. టైం లేనప్పుడు అప్పుడప్పుడు ఇలా ఒక ముద్ద పెడితే చాలా బాగుంటుంది పిల్లలకి. చక్కగా ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇది కూడా వేగిపోయింది. పెసరపప్పు మనకి తొందరగానే వేగిపోతుంది. కందిపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ పెసరపప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ అదే కళాయిలో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ కరివేపాకు మన గార్డెన్లో వచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంది. ఇది కూడా క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా వేగే కొద్దీ మనకి రంగు అనేది మారిపోతుందండి. కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేస్తే మంచి వాసన వస్తుంది. అలాగే పిల్లలు ఎలాగో కూరలో కరివేపాకు అవి వేసినా తినరు కదా, ఇలా పొడుల్లో కలిపేస్తే
వాళ్ళకి కూడా తెలీదు, చక్కగా తినేస్తారు. కరివేపాకు మనకి చాలా మంచిది. ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఎక్కువగా ఇది పెట్టాలండి. జుట్టు అది రాలిపోకుండా ఉంటుంది. నేనైతే మా పిల్లలు కూరల్లో వేస్తే తినరు కాబట్టి ఇలా పొడుల్లో ఎక్కువ శాతం వేస్తూ ఉంటాను. కారం పొడి చేసిన, కంది పొడి చేసిన ఇలా కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తాను. ఈరోజు కొద్దిగా ఉండేది కాబట్టి అలా వేసేసానండి. చక్కగా ఇది వేగిపోయింది కదా, కరివేపాకు కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లగా అయిపోతాయండి మనము మిగతా ప్రాసెస్ చేసే లోపల. తర్వాత అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసి వెంటనే ఎండుమిరపకాయలు కూడా వేసేయాలండి. మనం ఎంతైతే కారం వేద్దాం అనుకుంటామో మనం తినే కారాన్ని బట్టించి వేసుకోవాలి. నేను ఒక కప్పుడు వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నా, సరిపోతుందండి. ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు. ఇలా చక్కగా కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకునేటప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకోవాలండి. మీడియంలో ఉన్న హైలో ఉన్న మిరపకాయలు తొందరగా మనకి మాడిపోతాయి. ఇవి కూడా మెల్లగా ఇలా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. మిరపకాయలు మనం ఒకే సైడ్ వదిలేసినా సరే తొందరగా మాడిపోతాయి. జీలకర్ర కూడా తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆపేసి ఇవి కూడా చల్లగా అయ్యేంత వరకు, చల్లగా అయిన తర్వాత ఇవన్నీ మిరపకాయలన్నీ కూడా ముందు మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేయించుకున్న ఎండుమిరపకాయలు జీలకర్ర కూడా మిక్సీలో వేసుకొని ఇవన్నీ మరొక్కసారి కలిపేసి ఈ మిక్సీ జార్లో మిరపకాయలు పైన వేసుకోవాలి. మిరపకాయలు మనం తర్వాత వేసుకుంటే అవి పైకి తేలి సరిగ్గా నలగవండి. ముందే వేసుకుంటే దానిపైన మనము వేయించుకున్న కందిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవంతా వేసేసి మూత పెట్టేసి సగం వరకు మిక్సీ పట్టుకోవాలి బరకగా. తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూడండి, మరీ మెత్తగా చేయొద్దు, కొద్దిగా బరకగా ఉన్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేస్తేనే మంచి రుచి వస్తుందండి, చాలా బాగుంటుంది. తర్వాత మొత్తం మనకి కందిపొడికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేయాలి. తర్వాత అన్నంలో వేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ముందే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కందిపొడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ అన్నిట్లోకి బాగుంటుంది. అన్నంలోకి కూడా మనం ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు కూడా ఒక చిన్న బాక్స్లో పట్టుకుంటే ఇంకా బయట ఫుడ్ పడని వాళ్ళు ఇలా కందిపొడి, అన్నం ఎలాగో మనము రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్ చేస్తాం కాబట్టి అందులో ఈ పొడి వేసుకొని తినేస్తే సరిపోతుందండి. జర్నీ పడని వాళ్ళు, బయట ఫుడ్ ఇష్టపడని వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మొత్తం అంతా కూడా వెడల్పాటి బేషనీలోకి తీసేసుకున్నానండి. ఇది కంప్లీట్గా మొత్తం చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత మనం ఒక గాజు సీసాలోనైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇదంతా మరొకసారి కలుపుకోవాలండి. చక్కగా ఇలా కలిపేసి చల్లగా అయ్యేంత వరకు వదిలేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడు డబ్బాలో అయితే వేయొద్దండి. ఈ విధంగా మొత్తం ఇలా కలిపేసి చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మనకి ప్లాస్టిక్ డబ్బాలో అవకాశం ఉంటే డబ్బాలో వేసుకోవచ్చు. గాజు సీసాలంటే గాజు సీసాలో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఇంకా కూరలు కూడా తినాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి. మనకి కందిపొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఇది చేసినప్పుడైతే చాలా మంచి వాసన అనేది వస్తుంది. అప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట. మీలో ఎంతమందికి కందిపొడి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి కందిపొడి అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలైతే ఈ పొడి చేస్తున్నప్పుడే నేను ఇదే తింటాను, ఈరోజు కర్రీ ఏం తిననని ముందే చెప్పేశారండి. అంత ఇష్టము మా పిల్లలకి పొడులంటే. కారం పొడి, కందిపొడి అన్నా సరే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా స్కూల్కి బాక్స్ కూడా నేను చాలా వరకు పెడుతూ ఉంటానండి. పొద్దున్నే మనకి టైం ఉండదు కదా. ఇంకా రాత్రి వచ్చినప్పుడు మనం కర్రీస్ ఏమైనా పెట్టాలనుకుంటే
పెడితే తింటారు. ఇంకా బాక్స్‌లో వాళ్ళు పెట్టినా తింటారని గ్యారంటీ ఉండదు కాబట్టి ఇలా పొడులు, పచ్చళ్ళు నేను ట్రై చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళందరికీ.